ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రతిరోజు ఒకరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని డీటీసీ వీర్రాజు అన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ విష్ణు చరణ్, రవాణా, పోలీస్ సిబ్బంది, ఇంజనీరింగ్ మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది, ఎన్జీఓలు, సుమారు 300 మంది విద్యార్థులు, 200 మంది వాహన వినియోగదారులు పాల్గొన్నారు. అనంతపురం మున్సిపల్ కార్యాలయం నుండి క్లాక్ టవర్ వరకు రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ గత వారం రోజుల్లో రోడ్డు భద్రతపై 96 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని, ఇందులో 5,000 మంది విద్యార్థులు, 2,000 మంది ప్రజలు, డ్రైవర్లు పాల్గొన్నారన్నారు. 37 బ్లాక్ స్పాట్లు నిర్వహించి వాటిని రిపేర్ చేయటం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తేనే ప్రమాదాలు నివారించగలమన్నారు. డీటీసీ వీర్రాజు మాట్లాడుతూ గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 360 మంది చనిపోయారని, అంటే రోజుకో మరణం జరుగుతోందన్నారు. ఇవన్నీ చిన్న చిన్న కారణాలు నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు అవగాహన కల్పించామని, ఇక నుంచి జరిమానాలు కూడా ఉంటాయన్నారు. ఈ వన్ మంత్ జనవరి 1 నుంచి జనవరి 31 వరకు మన జిల్లాలో మనము 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తూ వచ్చాము. ఇందులో భాగంగానే ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన ప్రతి లైన్ డిపార్ట్మెంట్ వారు, ఎన్జిఓస్, ప్రజలు, డ్రైవర్లు, వాహనదారులు, పెడెస్ట్రియన్స్ అందరు కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్తో ఇప్పటి వరకు మనము ఈ పాస్ట్ 21 డేస్లో 96 అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం నిర్వహించాము. ఈ 96 అవేర్నెస్ క్యాంప్స్లలో మనకి దగ్గర 5,000 మంది వరకు విద్యార్థులు అండ్ 2,000 మందికి పైగా ప్రజలు మరియు డ్రైవర్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు మొత్తం మన జిల్లాలో ఉన్న 37 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి వాటిని రిపేర్ చేయడం జరిగింది. ఆ రిపేర్ చేసిన ప్రతి బ్లాక్ స్పాట్ని కూడా ఆడిటింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించని, హెల్మెట్స్ సరిగ్గా పెట్టుకోకుండా వెహికల్స్ నడిపే వాళ్ళు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపే వాళ్ళ పైన సుమారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు 2,000కు పైగా కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికిన వాళ్ళ పైన ఆల్మోస్ట్ ఒక 30-35 ఎఫ్ఐఆర్స్ వరకు నమోదు చేయడం జరిగింది. దీంతో పాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రైవర్స్కి బ్లడ్ టెస్ట్లు చేయడానికి కానీ, ఐ టెస్ట్ చేయడానికి కానీ హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. సో ఈ అన్ని కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ రోడ్ సేఫ్టీ పైన ప్రజలకు మంచి అవగాహన తీసుకొని రావడం. ఇలా చెప్పినట్టు మేజర్ స్టేక్ హోల్డర్ ఈ రోడ్ సేఫ్టీ లేదా ఈ ఫెటాలిటీస్ తగ్గించడానికి మేజర్ స్టేక్ హోల్డర్ ఏంటంటే వెహికల్స్ నడిపే వాళ్ళు. సో ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు జరుగుతున్న ర్యాలీ ద్వారా నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ని కానీ, రెగ్యులేషన్స్ కానీ పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందాక డీటీసీ గారు చెప్పినట్టు ఇదేదో భయస్తుడు ఇలా ఉద్దేశం కాకుండా రోడ్ సేఫ్టీ అన్నది మనందరం తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను. ఇవాళ 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అనంతపురం టౌన్లో ఒక వాకథాన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజలకి, ముఖ్యంగా వాహన వినియోగదారులకి, రోడ్ యూజర్స్కి, వాక్ వస్తున్న వాళ్ళు కానీ, బైక్స్లో వస్తున్న వాళ్ళు కానీ, కార్లో వస్తున్న వాళ్ళు కానీ, ఎనీ ఫార్మేట్ ఆఫ్ వెహికల్లో వచ్చిన వాళ్ళకి కానీ దయచేసి రోడ్ రూల్స్ మెయింటైన్ చేయండి. ఈ జిల్లాలో ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 350 మంది చనిపోతూ ఉన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా 360 మంది 2025 సంవత్సరం చనిపోయినారు. అంటే రోజుకు ఒకరు చనిపోతున్నారు. దీనికి కారణం చిన్న చిన్న కారణాలు ఉన్నాయి. లైక్ హెల్మెట్ పెట్టుకోవడం కానీ, పెట్టుకోకపోవడం కానీ, లేదా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కానీ, చిన్న చిన్న కారణాలు. అన్నీ కూడా పెద్ద కారణాలు కాదు. వాళ్ళేమీ వయసు అయిపోయి చనిపోవట్లేదు, లేదా రోగాలు చనిపోవడం లేదు. అందరూ 18 ఏళ్ళు నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారు. కాబట్టి దయచేసి 36 సంవత్సరాల నుంచి ఇది 37వ సంవత్సరం ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. 100 మందికి, 1000 మందికి ప్రత్యక్షంగా మేము అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. పోలీస్ శాఖ ప్రధానంగా ముందు ఉండి, అలాగే రవాణా శాఖ కలిపి ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అన్ని కలిపి బ్లాక్ స్పాట్స్ని ఏవైతే రెక్టిఫికేషన్స్ ఉండాలో అన్ని రెక్టిఫికేషన్ చేస్తున్నారు. ఎన్జీఓ వాళ్ళ సహకారంతో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇస్తుంది. అన్నీ చేస్తున్నాము. ఈవెన్ దో
ఇంకా 360 మంది ఒక సంవత్సరంలో చనిపోవడం అంటే చాలా పెద్ద విషయం. అది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన అవగాహన కార్యక్రమాలు చేయమన్నారు, కౌన్సిలింగ్ ఏర్పాటు చేయమన్నారు, చేస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ ఉన్నది ఎన్ఫోర్స్మెంట్. ఈ విషయంలో కొంచెం ప్రజల నుంచి కొంత రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడాను కఠినంగా కేసులు రాయమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు చెప్పినారు. ఆల్రెడీ ఎస్పీ గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా రవాణా శాఖ తరపు నుంచి ఎవరైతే హెల్మెట్ పెట్టుకోవట్లేదో వాళ్ళపైన కఠినంగా కేసులు రాయడం జరుగుతుంది. కొంతవరకు ఫ్లెక్సిబుల్గా ఉండే వాళ్ళము కౌన్సిలింగ్ చేస్తున్నాము. వాళ్ళు మా ఆఫీస్లో కౌన్సిలింగ్ పెడుతున్నాము. ఒక 5 minutes 10 minutes 20 minutes కూర్చొని పెట్టి వాళ్ళకి వీడియోలు చూపిస్తున్నాము. ఇక నెక్స్ట్ ఉండేది చలనాస్ రాసే పని ఉంది. సో ఒక చలనం రాస్తే కనుక హెల్మెట్ పెట్టుకోకపోతే ఒక 1000 రూపాయలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5000 రూపీస్ ఇట్లా చలనం రాయడం జరుగుతుంది. ఈ విషయంలో ఇంకా కఠినంగా ఉంటామనే విషయం కూడా ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ సహకరించవలసిన కోరుతున్నాం. దయచేసి చిన్న చిన్న కార్యక్రమాలన్నీ చిన్న చిన్న కారణాలతో చనిపోకుండా అందరూ ఉండాలి. 0 fatality రావాలని ఒకే ఒక కారణంతో అందరం కలిసి జాయింట్గా పనిచేస్తున్నాం కాబట్టి ఈ విషయంలో ప్రజల సహకారం చాలా అవసరము. రోడ్డు వినియోగదారుల సహకారం చాలా అవసరం కాబట్టి అందరికీ కూడా ఈ సందర్భంగా వినవి చేస్తూ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.